ఎస్పీ గారి ఆదేశాలతో మన పొదిలి పట్టణంలో ఎక్కడైతే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ అనేటివి ఉన్నాయో అవి పబ్లిక్కి ఇన్కన్వీనియంట్గా ఉన్నాయని చెప్పేసి, మరియు అటువంటి ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల వల్ల బహిరంగంగా మద్యం తాగే ప్రదేశాల వల్ల ప్రజలకి ఇన్కన్వీనియన్స్తో పాటు మనకి కొన్ని క్రైమ్స్ జరిగే అవకాశం కూడా ఉన్నందున వాటన్నిటిని కూడా పంచాయతీని మరియు ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్కి పాల్పడిన వాళ్ళని కొంతమందిని ఇన్వాల్వ్ చేసి అవన్నీ క్లీన్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి ఈ ప్రదేశాలు క్లీన్ చేసిన తర్వాత ఎవరైతే మళ్ళీ కూడా ఓపెన్ డ్రింకింగ్ పాల్పడతారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. ఈరోజు మన పొదిలి పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు తర్వాత ఇంకో కొంతమందిని పబ్లిక్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. నైట్ పూట ఇక్కడ ఇల్యూమినేషన్ ఫెసిలిటీ కూడా లేదు. సో ఇటువంటి ఎక్కడైతే మనకి నైట్ ఓపెన్ డ్రింకింగ్ కావచ్చు, ఇంక మరి ఏదైనా క్రైమ్ జరగకుండా కూడా ఇక్కడ ఒక కరెంటు పరంగా కూడా ఇల్యూమినేషన్ ఫెసిలిటీస్ కూడా చేస్తే ఇటువంటి జరగకుండా ఉంటాయని చెప్పేసి, ప్లస్ 24 hours కూడా మా బ్లూ కోడ్స్ కూడా ఇటువంటి ప్రదేశాలను కూడా అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేసేదాన్ని కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.